డిశ్చార్జ్ అయిన తరువాత కార్యకలాపము. డిశ్చార్జ్ అయిన తరువాత రోగికి అతని లేదా ఆమె పాత క్రమానుగతానికి తిరిగి రావటానికి కొంత సమయం పడుతుంది. ఈ సమయంలో ఎంత శారీరక కార్యకలాపము సముచితమో తెలుసుకొనుట ముఖ్యము. ఒక్కో రోగి వేరుగా ఉంటారు మరియు కావున విభిన్న వేగాలతో స్వస్థత చెందుతారు. మీ ప్రియతములు పూర్తిగా కోలుకోవటానికి కొంత సమయం ఇవ్వండి. మీరెక్కడికి? కొన్ని ఫైళ్లు తెస్తున్నాను. మీరు 5 కేజీలకు మించి దేనిని ఎత్తకూడదు. ఎంతసేపు? నేను ఆఫీస్ క్రికెట్ పోటీకి ప్రాక్టీస్ చేయాలి. నేను మీకోసం వాటిని తెచ్చేదానిని. మీ చేతులపై ఎటువంటి ఒత్తిడి ఉండకూడదు. మీరు వాటిని చాచకూడదు కూడా. మీరు పనిలోకి వెళుతున్నారు కానీ ఆటలలో మీరు పాల్గొనకూడదు. కొన్ని నెలలు మీరు పరిగెట్టకూడదు. కనీసం నేను నడవచ్చా? అవును, మీరు రోజుకి 3 సార్లు ప్రతిసారి 10 నిమిషాల వరకు నడవచ్చు. ఇది సులువుగా అవటంతో మీరు రోజు 2 సార్లు 15 నిమిషాలు నడవచ్చు. తర్వాత రోజుకి 30 నిమిషాల సేపు ఒక్కసారి నడవచ్చు. కానీ మీరు అతిగా శ్రమపడకూడదు. మీకు నొప్పి వస్తే వెంటనే ఆపేయాలి. ప్రశ్న: కావున శస్త్రచికిత్స తరువాత కొన్ని నెలల వరకు ఆపవలసిన శారీరక కార్యకలాపాలు ఏమిటి? జవాబు: ముందుగా 3 నుండి 5 కిలోగ్రాముల కన్నా ఎక్కువగా ఉన్న దేనినైనా ఎత్తడం, నెట్టడం లేదా లాగడం. ఇంటికి వెళ్లిన తరువాత 6 నుండి 8 వారాలు రోగికి ఈ సలహా అవసరమవుతుంది. కొత్తగా పుట్టిన శిశువు కన్నా తేలికగా ఉన్న వస్తువులు ఛాతికి నొప్పి కలిగించకుండా హ్యాండిల్ చేయవచ్చు. రెండవది, అతని ఛాతిని అతను తిప్పలేడు, చాలా దూరం బాహువులు చాచలేడు లేదా అతని బాహువులపైన ఒత్తిడి ఉంచలేడు. మూడవది, రోగి శారీరక పనులు మరియు ఆటలు లాంటివి మానాలి. ప్రశ్న: ఇంటికి వచ్చిన తరువాత రోజుకు ఎన్నిసార్లు నడవాలి? రోగి మొదట ఆస్పత్రి వదిలి వచ్చినప్పుడు అతను రోజుకు 3 సార్లు దాదాపు 10 నిమిషాలు నడవాలి. తరువాత రోజుకు 2 సార్లు 15 నిమిషాలు నడవాలి మరియు దాదాపు 4 వారాల తరువాత అతను రోజుకు 30 నిమిషాలు ఒక్కసారి నడవాలి. అయితే ఇది ఒక్కో వ్యక్తికి వేరుగా ఉంటుంది మరియు వారికి సౌకర్యంగా ఉందని అనిపించే పనులు రోగి చెయ్యవలసి ఉంటుంది. మరియు రేసింగ్ గుండెలాగా హెచ్చరిక సంకేతాలు ఏమీ కలిగించకూడదు. ప్రారంభంలో ఆస్పత్రి వదిలిన తరువాత రోగి నిదానంగా ఎక్కుతారు కానీ క్రమముగా అతను లేదా ఆమె కొంత వేగంగా ఎక్కగలరు లేదా గోడకు ముఖం ఉంచి సులువుగా ఎక్కవచ్చు మరియు ఎక్కుతూ 2 చేతులతో రైలింగ్ పట్టుకోవచ్చు. ఒక శస్త్రచికిత్స తరువాత అప్పుడప్పుడు దుఃఖంగా లేదా వ్యకులతగా లేదా విసుగు చెందటం చెయ్యవచ్చు. రోగి ప్రతిరోజు దుఃఖంగా ఉన్నట్లు భావిస్తే అప్పుడు మీరు మీ డాక్టర్తో మాట్లాడాలని కోరుకోవచ్చు. రెండవది, ముందుగా తెలిపినట్లు రోగి యొక్క బాహువులు లేదా ఛాతికి బాధ కలిగించే ఏదైనా పొజిషన్స్లు మీరు చెయ్యకూడదు. కావున రోగి సౌకర్యవంతంగా 30 నిమిషాలు నడవగలిగే వరకు కొన్ని నెలలు లైంగిక కార్యకలాపము ఉండకూడదు. ప్రశ్న: ఎక్కుతున్నప్పుడు జాగ్రత్త వహించాల్సిన విషయాలు ఏమిటి? రోగి బ్యాలెన్స్ కొరకు హ్యాండ్ రైల్ వాడవచ్చు మరియు రైల్ పైన అస్సలు వాలకూడదు. ఇది ఛాతికి ప్రమాదకరం కావచ్చు. లేదా గోడకు ముఖం ఉంచి సులువుగా ఎక్కవచ్చు మరియు ఎక్కుతూ 2 చేతులతో రైలింగ్ పట్టుకోవచ్చు. ప్రశ్న: శస్త్రచికిత్స తరువాత కొన్నిసార్లు దుఃఖపడటం సాధారణమేనా? జవాబు: అవును. కొన్ని రోజులు మీరు కోలుకోవటం మీ కుటుంబ సభ్యులకు దుఃఖం కలిగించవచ్చు. అది పూర్తిగా సాధారణమే మరియు వారి మానసిక స్థితి బాగా ఉండేట్లు మీరు వారిని ప్రోత్సహించాలి. అయితే శస్త్రచికిత్స తరువాత అన్ని సమయంలో వారు దుఃఖంగా భావించితే అప్పుడు మీరు మీ డాక్టర్ని సంప్రదించాలి. ప్రశ్న: లైంగిక కార్యకలాపాన్ని తిరిగి ఎప్పుడు ప్రారంభించుట సముచితము? జవాబు: 30 నిమిషాల నడక లేదా 2 అంతస్తుల మెట్లు ఏమాత్రం కష్టం లేకుండా ఎక్కినప్పుడు. అయితే బాహువులు లేదా ఛాతికి నొప్పి కలిగించే పొజిషన్స్లు మీరు మానాలి.